కరాటే ఆయుధాలు లేకుండా పోరాడే ఒక పోరాట విధానం లేదా ఒక యుద్ధ కళ, మార్షల్ ఆర్ట్. పోరాడే విధానం, పోరాట శైలిలో కొద్దిపాటి మార్పు, వ్యత్యాసం ఉండటంతో వివిధ ప్రాంతాల్లో కరాటేను వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. జపాన్ దేశంలో షోటోకాన్, గోజురయు, షీటోరయు, ఓడురయు అని, చైనాలో కుంగ్ఫు, వూషు, టైచి అని, ఇండియాలో కలారి పయట్టు, షీలాంబం, థాంగ్టా, గట్కా ఇలా అనేక రకాలైన యుద్ధ కళలను మనం చూడవచ్చు. ఎవరైనా మనపై దాడి చేసి మన ఆస్తిని కానీ మనతో ఉన్న వారికి కానీ హాని తలపెట్టినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి కరాటే విద్య ఉపయోగపడుతుంది. అయితే ఇది నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదలతోనే సాధ్యం. ఈ కళను అభ్యసించడం ద్వారా కేవలం ఆత్మరక్షణే కాక మన దైనందిన కార్యకలాపాల్లో చురుకుదనం, మానసిక ఉల్లాసం మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఉత్పన్నమవుతుంది. తెలంగాణలోని సంగారెడ్డి పట్టణానికి చెందిన గ్రాండ్ మాస్టర్ సాజిద్ గత 40 సంవత్సరాలుగా కుంగ్ఫు, వూషు యుద్ధ కళల్లో ప్రావీణ్యం పొంది అనేక దేశాల్లో జరిగిన కరాటే టోర్నమెంట్లలో ఎన్నో విజయాలు సాధించి గ్రాండ్ మాస్టర్గా, తన ప్రాంతంలోనే అత్యుత్తమమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్గా గౌరవింపబడుతున్నారు. कराटे सेल्फ डिफेंस है, एक सेल्फ डिफेंस और सेल्फ डिफेंस आत्मरक्षण और अपनी सेहत के लिए, अपनी मन आरोग्य गुరించి उसी के लिए सीखना है. और आत्मरक्षण बोले तो जैसा ఎవరు దొంగలు దోపిడీలు మనం దాడి చేస్తే మనం సెల్ఫ్ డిఫెన్స్ గురించి కొట్లాడతాం కదా, అంతే. కానీ అనవసరంగా కొట్లాడొద్దు. మేము ట్రైనింగ్ ఉంటుంది, మా బ్లాక్ బెల్ట్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ వాళ్ళకి అందరికీ చెప్తాం, మేము బోల్తే హమ్లోగు ఎవరితో కొట్లాడొద్దు, మంచిగా కాంప్రమైజ్ చేయాలి, ఎక్కువ కాంప్రమైజ్ చేసి ఉండాలి. ఎందుకంటే మనం కొడితే వాళ్ళు తట్టుకోలేరు, కొట్టొద్దు, కాంప్రమైజ్ చేయాలని వాళ్ళకి మా స్టూడెంట్స్కి మేము చెప్తుంటాం. మీకు కొట్లాడేది ఉంటే మీరు ఇంటర్నేషనల్ టోర్నమెంట్, నేషనల్ టోర్నమెంట్ ఇట్లా టోర్నమెంట్స్ ఉంటాయి, ఆ టోర్నమెంట్లో కొట్లాడవచ్చు, మీరు పవర్ చూపించవచ్చు. అందులో కూడా గేమ్స్ ఉంటాయి, కరాటేలో లైట్ టచ్ అప్ ఉంటాయి, ఇప్పుడు ఊషు అని ఉంటుంది, అలా డేంజర్ ఫైట్స్ ఉంటాయి, బాక్సింగ్ ఉంది డేంజర్ ఉంటుంది, కిక్ బాక్సింగ్ ఉంది డేంజర్ ఉంటుంది, కొంచెం పవర్ పెట్టి కొట్టవచ్చు. ఆ గేమ్స్ అలాగ ఉన్నాయి. కరాటేలో లైట్ టచ్ అప్ ఉంటుంది, కానీ దానిలో కూడా పవర్తో కొడితే పవర్ తగ్గుతుంది, అన్నీ డ్యామేజ్, మనిషి డ్యామేజ్ అవుతాడు. मैंने ब्रूस ली को देखा, उसका एंटर द ड्रैगन, फर्स्ट ऑफ फ्री, बिग बॉस, गेम ऑफ डेथ, उसके जो पिक्चर थे किसी को नहीं मालूम कराटे के बारे में. जब ये मेरी बात नहीं, ये सभी की बात है कि अपने हिंदुस्तान के अंदर ब्रूस ली को एक भगवान की तरह मानते हैं लोग. उसका फ़ोटो लगा लेते कि ब्रूस ली को देखा फिल्म ने, तो सारे लोग जो है ना ब्रूस ली को देख के ही जो है ना मार्शल आर्ट, कराटे, कुंग-फू, किक बॉक्सिंग ये पूरे जो है ना उनको देख के ही सीखा. मैं ब्रूस ली कुंग-फू भी करता हूँ, किक बॉक्सिंग भी करता हूँ, बहुत थाई भी करता हूँ, और जो हेडान कोमुडो बोलकर रहता है एक आर्ट वो भी करता हूँ, और कराटे शोटोकान, स्ट्रांग शोटोकान कराटे डू ऑर्गेनाइजेशन ऑफ इंडिया पूरे 7 मेजर स्टाइल गेम करता हूँ, और 7 मेजर स्टाइल का ट्रेनिंग भी देता हूँ. देकर वो बच्चों को जो है ना कंपटीशन में मैं ठहर के उसको जिता के लाता हूँ. शमशाह बोल के ग्रैंड मास्टर थे, उन्हीं के पास मैंने ट्रेनिंग लिया. उसके बाद उनका जो है ना इंतकाल हो गया. उसके बाद जो है ना हमने मार्शल आर्ट को डेवलप किया कि जो है ना ऑल डिस्ट्रिक्टों में, जैसा मेदक डिस्ट्रिक्ट,
जहीराबाद, सदासीपेट, जोगीपेट, मेदक, ये जो है ना करते करते डिस्ट्रिक्टों में चले गया। मैं तेलंगाना लेवल पे गया, उसके बाद जो है ना नेशनल लेवल पे भी हम लोग ट्रेन करे। కుంఫు మార్షల్ ఆర్ట్ అనేది క్రమశిక్షణ నేర్పిస్తుంది, డిసిప్లిన్ నేర్పిస్తుంది, పెద్దలను గౌరవించేది నేర్పిస్తుంది, పిల్లలతో ఎట్లుండాలని చెప్తుంది, పెద్దలతో ఎట్లుండాలని చెప్తుంది, ఇంకా పెద్దలతో ఎట్లుండాలని చెప్తుంది, మనకంటే సీనియర్స్తో ఎట్లుండాలని చెప్తుంది. అది ప్రతి ఒక్కటి అందులో నేర్పిస్తుంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాలబాలికల యొక్క వయస్సు 8 సంవత్సరాలు నిండిన తర్వాత తర్ఫీదునివ్వడానికి, శిక్షణనివ్వడానికి వాళ్ళు సంసిద్ధులు అనమాట. మార్షల్ ఆర్ట్ అనేటువంటివి నేటి సభ్య సమాజానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తమ జీవితానికి అవసరం. मार्शल आर्ट जो है ना अपन भारतीय हिंदुस्तान के रहने वाले, हिंदुस्तान के बच्चे, भारत के रहने वाले बच्चे सारे जो है ना कुंफू हो या कराटे हो या किक बॉक्सिंग हो या वुशु हो या टाइकोंडो हो, ये जो भी आर्ट्स है उसको जिसको जो इंटरेस्ट है, जो आर्ट पे जो है ना इंटरेस्ट देना चाह रहे हैं आप, वो आर्ट सीख सकते हैं। आप सीखिए, सीख के भारत देश को पावरफुल, ताकतवर बनाना चाहिए। సదాశివపేట్, సంగారెడ్డి, పటాన్ చెరువులో ప్రతి ఊరి లోపల కరాటే క్లాస్ నడుస్తున్నాయి, కరాటేలు, కుంఫులు నడుస్తున్నాయి. మాదైతే 40 years నుంచి నడుస్తుంది. మా మాస్టర్లు 45 years నుంచి చేస్తారు. వాళ్ళ నుంచి మాకు తరతరాలుగా వాళ్ళ నుంచి మాకు వస్తుంది. మాస్టర్లు మాకు నేర్పించుకుంటూ వస్తారు. మేము ఇప్పుడు మేము ముంగడ పిల్లల భవిష్యత్తు పిల్లలకు కూడా నేర్పేయాలనుకుంటున్నాం. మనము సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మక రక్షణ, దేశ రక్షణ గురించి నిలవాలి, మంచిగా ఉండాలి. మనం పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన మాస్టర్లకు కానీ ఇంటి పక్కలకు కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దేశం చాలా గొప్ప దేశము, बहुत बड़ा देश, महान देश है भारत देश. ये देश के सामने कोई देश नहीं है कि जो अपन इसको अच्छा करना चाहिए. अपन जो है अच्छी प्रैक्टिस करो, प्रैक्टिस करके మీరు రోడ్ల పైన అటు ఇటు దాడులు చేయొద్దు, కొట్లాడొద్దు. ఎందుకంటే దీన్ని మంచిగా ప్రాక్టీస్ చేసి నేషనల్ వరకు, ఇంటర్నేషనల్ వరకు, ఒలింపిక్ వరకు, ఏషియన్ గేమ్ వరకు మనం వెళ్ళి అక్కడ మన దేశానికి మెడల్ తీసుకురావాలి. మా భారతదేశం గొప్ప దేశము, ఎవరితో భయపడలేదు. చైనా వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు అంటారు, మన ఆటే అది. మనం కూడా చెయ్యాలి, మంచిగా చేస్తే మనం కూడా వాళ్ళ దాకా తయారవుతాము. ఎందుకంటే మన ఆటే అది, వాళ్ళు తీసుకొని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ నేర్పిస్తుంది. ఎవ్వరికి చెడు అలవాటు నేర్పది. మనము మంచిగా ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ, దేశాన్ని గురించి ఆలోచన చేయాలి, మన దేశానికి మెడల్ తీసుకురావాలి. మనం ఎవరికి భయపడలేదు. చైనా కానీ, జపాన్ కానీ, మన పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఏ దేశంతో భయపడే అవసరం లేదు. ఇండియా, భారతదేశం కూడా అంత పవర్ఫుల్ ఉంది. మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళతో కూడా కొట్లాడతాం. మనం ఇంటర్నేషనల్లో, నా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ 33 కంట్రీలో 20 గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చినాం మేము. ఎందుకంటే ప్రాక్టీస్ మీద డిపెండ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలి. ఆత్మరక్షణ, దేశ రక్షణ గురించి ఆలోచన ఉండాలి. ఎందుకంటే
గొప్ప దేశం నేను చెప్పేది. మన దేశం గోల్డెన్ దేశం, మన దేశం డైమండ్ దేశం. ఎవరితో భయపడే దేశం కాదు ఇది. కిసీసే డర్నే వాలా దేశ్ నే హోతా హై. ఎవరితో భయపడేది కాదు. మనము బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన దేశం ఇది. ఎవరితో భయపడేది లేదో. జై హింద్, జై భారత్.